ఈ మాట చాలా సార్లు వినే ఉంటారు. ఉదయాన్నే గుడికి వెళ్ళు మంచి జరుగుద్ది, దేవాలయాలకు వెళ్తే మంచి జరుగుద్దా? మంచి అంటే ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఈ వీడియోలో అవే చెప్తాను. అందరికీ తెలిసేలా చేరవేసే బాధ్యత మీది. గర్భగుడిలో ఉండే మంత్రాల వైబ్రేషన్, దీపం వెలుగు, కర్పూరం వాసన మన బ్రెయిన్ ని రీసెట్ చేసి స్ట్రెస్ హార్మోన్ ఇన్స్టెంట్ గా తగ్గిస్తాయి. గంట శబ్దం మన రెండు మెదల్ని బ్యాలెన్స్ చేస్తుంది. ప్రదక్షిణం శరీరానికి వ్యాయామం లాంటిది. ప్రసాదం ఆహారం కాదు, దైవిక సంతృప్తి. దేవాలయాల్లో మనం చాలా మెట్లు చూస్తూ ఉంటాం. ఇవి ఎక్కడం వల్ల లంగ్స్ ఓపెన్ అవుతాయి, హార్ట్ కి చిన్న వర్కౌట్ లో ఉపయోగపడుతుంది, స్టామినా కూడా పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది, ఏదైనా జరిగితే నన్ను కాపాడడానికి ఓ శక్తి ఉంది అనే ఆత్మవిశ్వాసం మనకు కలుగుతుంది. ఆలయాల్లోకి వెళ్లే ముందు చెప్పులు తీసేస్తాం. దాని వల్ల పాదాల క్రింద ఉన్న నర్వ్ పాయింట్స్ స్టిమ్యులేట్ అవుతాయి, ఎర్త్ ఎనర్జీ శరీరానికి చేరుతుంది. ఆలయాన్ని సందర్శించడం వల్ల సోషల్ ఇంటరాక్షన్ జరిగి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. దేవాలయం అంటే డెవోషన్ మాత్రమే కాదు, బాడీ మైండ్ ఎమోషన్స్ అన్నిటికీ నేచురల్ హీలింగ్ సెంటర్. స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి స్వాములు. థ్యాంక్ యూ సో మచ్.